జయశంకర్ జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్స్ లో ప్రభుత్వం టాస్క్ తరపున చేపడుతున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జాబ్ మేళాకు వచ్చే యువత కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ తరపున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్స్లో ఈ నెల 27న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేటటువంటి ఒక సంకల్పంతో మెగా జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారు. ఇక భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జాబ్ మేళకు సంబంధించి అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక జాబ్ మేళకు సంబంధించినటువంటి తదితర విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జాబ్ మేళకు సంబంధించి స్పందన ఏ విధంగా వచ్చింది యువత నుంచి? ఈ 20 రోజుల నుంచి సుమారు 9,000 మంది వివిధ కోర్సులలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఆన్లైన్లో 9,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈరోజు దరఖాస్తు చేసుకోని వారు కూడా రేపు డైరెక్ట్ నేరుగా వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. పాల్గొని ఈరోజు సాయంత్రమే సుమారు ఒక 50 కంపెనీలు భూపాలపల్లికి విచ్చేస్తున్నారు. వాళ్ళకు రవాణా సౌకర్యం ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేశాం. వచ్చేసి వాళ్ళు ఉదయం 7 గంటలకే పుష్ప గార్డెన్లో ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం, నియోజకవర్గానికి సంబంధించిన వారు లేకపోతే ఇంకా పక్క జిల్లాల వాళ్ళు వచ్చినా కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలో నేరుగా మీరు దరఖాస్తులు ఎన్రోల్ చేసుకొని ఆ యొక్క మరి కంపెనీలో ఇంటర్వ్యూలో పాల్గొని మీ అర్హతలను బట్టి కంపెనీలు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికై జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా హాజరై దీన్ని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో విద్యార్హతలకు సంబంధించి ఏమైనా ప్రామాణికంగా తీసుకున్నారా సార్? ఏమైనా ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా దీనికి సంబంధించి అర్హత పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి? 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఫెయిల్ అయి 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీఏ, ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీలను వాళ్ళ విద్యార్హతలను బట్టి కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీలను 15,000 నుంచి 55,000-60,000 వరకు ఉద్యోగ అవకాశం వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది, వేతనం వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ యొక్క చదువును బట్టి వాళ్ళ నైపుణ్యతను బట్టి ఆ యొక్క కంపెనీలు సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం పిహెచ్డీలు చేసినా ఎంటెక్లు చేసినా కంపెనీ దారి దొరకక కంపెనీ దగ్గరికి పోతే వాళ్ళు టైం ఇవ్వక ఇంటర్వ్యూకి ఇవ్వక నానా అవస్థలు పడి ఈరోజు అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఉంది. కనుక ఈరోజు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ జాబ్ మేళా కార్యక్రమం ప్రభుత్వ పరంగా టాస్క్ ద్వారా ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో పుష్ప గార్డెన్లో మరి నిర్వహించబడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని కొరకు అన్ని ఏర్పాట్లు కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మరి రవాణా సౌకర్యం కానీ ఆ గ్రామంలో బయలుదేరేటప్పుడు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి ఇక్కడ కూడా వెజిటబుల్ బిర్యానీ ఇచ్చేసి మంచి మరి వాటర్ బాటిల్ చల్ల ప్యాకెట్ అదేవిధంగా మరి కూల్ వాటర్ పెట్టేసి టెంట్లు వేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి హెల్త్ ఏదైతే కౌంటర్స్ కూడా పెట్టి డిఎంఎండ్హెచ్ఓ ద్వారా మన 100 బెడ్ సూపరింటెండెంట్ హాస్పిటల్ ద్వారా కౌంటర్స్ కూడా పెట్టి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎండ తీవ్రతను బట్టి మరి ఈ యొక్క వాళ్లకు మరి వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని దయచేసి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందే కొరకు మీరు రావాలని పదే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాబ్ మేళను నిరుద్యోగ యువత కూడా మరి ఒక గొప్ప అవకాశంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి, అంటే ఇంత స్పందన వస్తుందని ముందే ఉంచారు సార్? దానికి తగ్గినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టే? అంటే మేము నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక నెల రోజులు టైం ఇచ్చేసి నెల నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలుపెట్టి ముఖ్యంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కాంచి మొదలుపెట్టి జిల్లా కలెక్టర్ వరకు ఇక్కడ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు అందరి కృషి ఉంది. వీళ్ళందరి కృషితోని అందరి భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వము నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో నేను నియోజకవర్గ శాసనసభ్యునిగా ఒక పట్టుదలతో దీన్ని మరి ప్రభుత్వ పరంగా మాకు జాబ్ మేళా నిర్వహించాలని టాస్క్ ద్వారా మరి ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులను శ్రీధర్ బాబు గారిని కోరితే
వారు ఒక ఈ జాబ్ మేళ కొరకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో మరి అనేక సమావేశాలు పెట్టాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెట్టి, నియోజకవర్గ స్థాయిలో పెట్టి ఒక 9,000 దరఖాస్తులు రావడానికి అందరి కృషి, అందరి సహకారం ఉంది. దీన్ని ఇంకా రేపు కూడా, ఈరోజు రాత్రి, రేపు సాయంత్రం వరకు కూడా ఏదైతే మరి ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకొని లేని వారు ఉన్నారో వారందరికి కూడా వచ్చి మరి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చివరి తేదీ అని ఏం లేదు. రేపు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వచ్చి వీళ్ళ యొక్క కంపెనీలలో ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగావకాశాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భూపాలపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకే కాకుండా అంటే బయటి వారికి కూడా అవకాశం ఇవ్వడానికి ఏమైనా కారణం ఉందా సార్? నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లా నుంచి ఎవరు వచ్చినా కూడా వారికి నిరుద్యోగ యువతే, వాళ్ళందరికీ కూడా అవకాశాలు, అందరికి కూడా ఫుడ్ పెట్టేసి, అందరికి కూడా వసతులు కల్పించి వాళ్ళను ఇంటర్వ్యూలో పాల్గొని చేసి వాళ్ళ యొక్క నైపుణ్యతను బట్టి పక్క జిల్లా వాళ్ళైనా కూడా ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలో పాల్గొనే కొరకు, కల్పించే కొరకు ఈ యొక్క జాబ్ మేళా దోహదపడుతుంది. సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమానికి మినిస్టర్స్ ఎవరైనా వచ్చే అవకాశం? ఈ టాస్క్ కంపెనీ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులది మన దుద్దిల శ్రీధర్ బాబు గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మన పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కూడా వస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించేసి వాళ్ళ సందేశాన్ని ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తదనంతరము ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా కూడా మరి వచ్చినటువంటి కంపెనీ వాళ్లకు బస్సులు ఏర్పాటు చేసి, వసతులు, గెస్ట్ హౌజులు కూడా ఏర్పాటు చేసి, అన్నీ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనేవారు, కంపెనీ వాళ్లకు, అదేవిధంగా దీన్ని మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరి సహకారంతో ఇది వాటర్ కమిటీ, ఫుడ్ కమిటీ, స్టేజ్ కమిటీ, అదేవిధంగా పార్కింగ్ కమిటీ, రకరకాలుగా ఏదైతే అనౌన్స్మెంట్ కమిటీ, తర్వాత ఈ స్టాల్కు కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ 2 హాళ్ళు ఉన్నాయి. హాల్కు ఏ హాల్కోలు, బి హాల్కోలు, అదేవిధంగా రకరకాలుగా మా యువతతోని కూడా మా పార్టీ పరంగా కానీ ఉద్యోగులతోని కోఆర్డినేషన్తోని కమిటీలు కూడా వేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ డిఈఓను కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ను కానీ, డిఎంఎండ్హెచ్ఓను కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారి సహకారము, వాళ్ళ యొక్క కృషితోని ఈ యొక్క మరి జాబ్ మేళా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. పత్రికా మీడియా సోదరుల సహకారం, వాళ్ళ ప్రచారం వల్లనే ఈ 9,000 మంది కూడా ఈ యొక్క ఎన్రోల్ కావడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వాళ్ళు, రెవెన్యూ అధికారులు చాలా రిస్క్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా నేను గ్రామాల్లో టిఫిన్ పెడతా అని, బస్సులు పెడతా అని, నేను టాటా ఏసీలు పెడతా అని, అదేవిధంగా నేను మంచినీళ్ళు ఒక సెక్యూరిటీ గార్డు కార్మికుని వెంకన్న వాళ్ళ కుమారుడు హైదరాబాదులో ఉంటాడు, నేను 15,000 వాటర్ బాటిల్స్ ఇస్తా అని వారు కూడా డోనర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ కూడా ఒక 13,000, 14,000 ప్యాకెట్లకు కూడా మరి ఒక డోనర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. దీనికి అందరి సహకారం, అందరి కృషి ఉంది. ఆ కృషి వల్ల ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి నిరుద్యోగ యువతకు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క సంసారాన్ని వాళ్ళ యొక్క పచ్చగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళాను 27 కానీ మీరు ఇదివరకే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కూడా 27th నాడే ఇదొక రజోత్సవ సభను పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అంటే అటువైపుగా యువతను దారి మళ్లించకుండా ఉండేందుకు, అంటే అటువైపుగా రాకుండా ఉండేందుకే ఈ యొక్క జాబ్ మేళాను పెట్టారు, అటువైపుగా మరి వాళ్ళ ఫోకస్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? అది మూర్ఖత్వం. అదంతా ఏది మాట్లాడినా విమర్శలు చేయడం. మేము జాబ్ మేళా కార్యక్రమం 26 మొదలు అనుకున్నాం. రాహుల్ గాంధీ గారు ఈరోజు 26వ తారీఖు హైదరాబాద్ వస్తున్నా మా ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు చీఫ్ గెస్ట్ కనుక 27 పెట్టమంటే 27 పెట్టాం. వాళ్ళ సభ తెలియదు, ఏం తెలియదు. అది సాయంత్రం ఉంది. ఇది ఉదయమే 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతుంటారు. పోవాలనుకునేవాడు సర్ది కట్టుకొని నడిచైనా పోతాడు, వద్దనుకునేటోడు ఎక్కడైనా ఉంటాడు. కనుక సభకు దీనికి అసలు పోలిక లేదు, వ్యవస్థ లేదు. అది అనవసరమైనటువంటి విషయాలు, దాని గురించి మాట్లాడడం వేస్ట్. సో ఫైనల్లీ సార్, యువతను ఉపాధి వైపు మళ్లించేలా ఒకవైపు జాబ్ మేళా లాంటి కార్యక్రమాలతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాసం కావచ్చు, అంటే ఇది ఏ విధంగా మార్పుకు దోహదం చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు 58,000 మందికి గ్రూప్ 1, 2, 3, 4గా, అదేవిధంగా టీటీసీ బీఈడి చదివిన వాళ్ళకు 58,000 మంది డిప్యూటీ కలెక్టర్లుగా, తహసీల్దార్లుగా, ఎంపీటీఓలుగా, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లుగా, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా 58,000 మంది ఉద్యోగాలు కల్పించారు. ఇంకా అనేక మందికి కూడా నిరుద్యోగ యువత ఉంది.
మండలానికి ఒక 500 మందికి సుమారు ఏదైతే రాజీవ్ యువ వికాస్ కింద 50,000 కాడ నుంచి మొదలుపెట్టి 4 లక్షల వరకు ఏదైతే 70% సబ్సిడీతో 50,000 అయితే 100%, ₹1,00,000 అయితే 90%, 2 లక్షలు అయితే 80%, 3 లక్షలు అయితే 70% సబ్సిడీతో బ్యాంక్ కాన్సెంట్ తీసుకొని రుణ సౌకర్యం ఇచ్చేసి వాళ్ళ చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వము మరి ఈ యొక్క రాజీవ్ యువ వికాస్ కింద నిరుద్యోగ యువతకు వాళ్ళ వృత్తి కల్పించే కొరకు చేయడం, అదేవిధంగా ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలు కూడా నిర్వహించడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఇప్పించడం, ఏబీసీ వర్గీకరణతో రేపు రాబోయే రోజుల్లో 14,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలకు నియామకాలు చేయడం, మళ్ళీ డిఎస్సి నిర్వహించడం, మళ్ళీ ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వము సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు మరి కల్పించాలనే ఆలోచన ఉంది. చెడు మార్గంలో పోకుండా ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఈ జాబ్ మేళా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చేటటువంటి ఆ యువతకు సంబంధించి ఇక్కడ ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని, ఇప్పటికే అన్ని అధికారుల సమన్వయంతో ఇక్కడికి వచ్చేటటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశాం. ఎండను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. సో మొత్తానికైతే యువత భూపాలపల్లి నియోజకవర్గంలోని యువతే కావచ్చు, జయశంకర్ జిల్లా కావచ్చు, వేరే ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయినా కావచ్చు, మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారైతే కోరుతున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి జాబ్ మేళాలు కాకుండా రాజీవ్ యువ వికాస్ లాంటి అనేకమైనటువంటి ప్రతిష్టాత్మక పథకాలు కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్ల ద్వారా కావచ్చు, నిరుద్యోగతను పూర్తి స్థాయిలో తగ్గించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కూడా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.